తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం 13 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తుండగా టోకెన్లు లేని వారికి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు ఉన్న భక్తులకు సుమారు 5 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. ఇక ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది అని పేర్కొంది. నిన్న స్వామివారిని 73,788 మంది భక్తులు దర్శించుకోగా 23,449 మంది భక్తులు తలనీలాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి ఉండి ఆదాయం 4.65 కోట్లు సమకూరింది. తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం 13 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి చూస్తుండగా టోకెన్ లేని వారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు ఉన్న భక్తులకు సుమారు 5 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని పేర్కొంది. ఇక నిన్న స్వామివారిని 73,788 మంది భక్తులు దర్శించుకోగా 23,449 మంది భక్తులు తలనీలాలు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం 4.65 కోట్లు సమకూరింది.